అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజ్ ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఫస్ట్ వీక్లో జరిగిన హైలైట్స్ గురించి మనం జస్ట్ మాట్లాడుకోబోతున్నాము. సో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు ఆల్రెడీ 14-15 ఎపిసోడ్స్ అయిపోయాయి కాబట్టి ఆ ప్రతి ఎపిసోడ్ గురించి వీడియో చేయడం కుదరదు కాబట్టి వీలు కాదు కాబట్టి సో ఫస్ట్ వీక్ జరిగిన హైలైట్స్ వరకు ఒక 2 వీడియోస్లో నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ రోజు వీడియోలో ఫస్ట్ బిగ్ బాస్ 8 హౌస్లోకి అందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా మాట్లాడారు, ఏం జరిగింది, గేమ్స్ ఎలా జరిగాయి, టాస్క్స్ ఎలా జరిగాయి అనే దాని గురించి హైలైట్స్ వరకు జస్ట్ నేను ఒక స్టార్టింగ్ 2 వీక్స్ ఎపిసోడ్స్ గురించి హైలైట్స్ రూపంలో నేను వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వీక్ తీసుకుంటే ఫస్ట్ డే ఓపెనింగ్ డే ఐ థింక్ కంటెస్టెంట్స్లో ఆల్మోస్ట్ ప్రతి సీజన్ అట్లీస్ట్ 3 to 4 కంటెస్టెంట్స్ తెలిసిన వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఇన్ మై పర్స్పెక్టివ్. సో ఈ సీజన్ మాత్రం నాకు తెలిసిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటి శేఖర్ భాష గారు, 2 విష్ణుప్రియ గారు. సో మిగతా కంటెస్టెంట్స్ అందరూ నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొంచెం తక్కువగా యూజ్ చేయడం వల్ల కానివ్వండి, లేకపోతే మిగతా ఛానల్స్లో ఎక్కువ అంతగా ఫాలో అవ్వకపోవడం కానివ్వండి, మిగతా వాళ్ళు నాకు కొంచెం తక్కువ తెలుసు. సో ఫస్ట్ డే నుంచి హైలైట్స్ చూసుకుంటే ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క టైంలో వాళ్ళ గేమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్స్ ఎలా ఆడారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ డే కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అయిన రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్రడక్షన్ వీడియోస్ అన్ని అయిపోయాక బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం జరిగిన తర్వాత బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ ఎవరి అభిప్రాయం అయితే అడిగారో బిగ్ బాస్ వాళ్ళు మణికంఠని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది మేబీ మణికంఠ చాలా హోప్స్తో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం, అప్పుడే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందా మేబీ అని థింక్ చేయడం వల్ల కావచ్చు చాలా ఎమోషనల్ అయ్యాడు. సో ఆ ఎమోషనల్ ట్రిగ్గర్ మూమెంట్లో అతని దగ్గరికి వచ్చి తనని సముదాయించడానికి ట్రై చేసిన వాళ్ళ మీద కూడా తిరిగి ఫైర్ అవ్వడం. ఎగ్జాంపుల్ ఆదిత్య గారు ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అని చెప్తూ ఉన్నప్పుడు కొంచెం ఫైర్ అవ్వడం అనేది కొంచెం నెగిటివ్ అనిపించింది స్టార్టింగ్ డే. బట్ లేటర్ ఆన్ ఐ థింక్ తను మిగతా వాళ్ళతో ర్యాప్ పెంచుకోవడం, కొన్ని సందర్భాల్లో తన ఎమోషనల్ బౌండరీస్ దాటి వచ్చి ఎంటర్టైన్ చేయాలి అని ట్రై చేయడం అట్లీస్ట్ అది బాగుంది అనిపించింది. ఒకనొక సిచ్యువేషన్లో చాలా ఎమోషనల్ అయిపోయి కంటిన్యూస్గా ఏడుస్తూ తన పాస్ట్ గురించి మిగతా వాళ్ళకి చెప్పుకుంటూ ఏడుస్తూ అని అనిపించినప్పుడు అరే ఏంటి ఇట్లా ఈ పర్సన్ ఇట్లా చేస్తున్నాడు, ఇది ముందు తెలుసు కదా లోపలికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందని, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనిపించింది. ఓకే, ప్రతి ఒక్కరికి కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని హార్డ్ టైమ్స్ ఉంటాయి, వాటిని ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ పర్సనల్ స్పేస్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దట్ they will take time and they can come out of that emotional thing. సో అది మణికంఠ విషయంలో కొంచెం చెప్పుకోదగ్గ విషయం. ఏదైతే లో పీరియడ్ నుంచి బయటకు వచ్చి తను కొంచెం డిఫరెంట్ గేమ్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి తన గేమ్ బాగుంది. ఇంకొకటి నెక్స్ట్ కంటెస్టెంట్స్ తీసుకుంటే నిఖిల్. సో ఫస్ట్ డే నుంచి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఒక లీడ్ తీసుకుంటూ ఇది చేయాలని మిగతా కంటెస్టెంట్స్ ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ తనలో చూపించడం స్టార్ట్ చేసి స్టార్టింగ్ 2-3 days చాలా బాగా అనిపించింది తన గేమ్.
ఇన్ఫాక్ట్ రోప్స్ మీద నిలబడి కంట్రోల్ అయ్యే గేమ్ ఫస్ట్ చీఫ్ అయ్యేదానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కానివ్వండి, దాంట్లో తను విన్ అయ్యాడు. సో లైక్ ఐ అప్రిషియేట్ దట్. అండ్ లేటర్ ఆన్ ఏం జరిగిందంటే, తను మాట్లాడే మాటల గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమవుతుంది, తన గురించి ఏమైనా నెగిటివ్ గా అనుకుంటున్నారా అనే ఆలోచనలో పడిపోయిన నిఖిల్ కంప్లీట్ గా సేఫ్ గేమ్ ఆడడం మొదలు పెట్టాడని నాకు అనిపిస్తుంది. లైక్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ హాఫ్ లో తన ఓన్ మైండ్ తో, తన ఓపెన్ వాయిస్ తో రైజ్ అయ్యి తన లీడర్షిప్ క్వాలిటీస్ తో ముందుకెళ్ళిన నిఖిల్ తర్వాత క్లాన్ గ్రూపింగ్ విషయంలో కానివ్వండి, వాళ్ళ క్లాన్ లైక్ గ్రూప్ మెంబర్స్ తో సరిగా ఉండకుండా వేరే క్లాన్ సభ్యులతో కూర్చోవడం, వాళ్ళతో కలిసి మిగతా వాళ్ళ మీద జోక్స్ వేస్తూ నవ్వుకోవడం, ఏదో ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే ఆలోచన నాకు వచ్చింది. సో దట్స్ అబౌట్ నిఖిల్. బట్ హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇన్ దిస్ సీజన్. తర్వాత చూసుకుంటే విష్ణుప్రియ స్టార్టింగ్ ఐ థింక్ 5 days లైక్ చాలా బాగా ఆడింది తను. అంటే ఎక్కువ ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు, ఎక్కువ డిస్కషన్స్ లో మాట్లాడకపోవచ్చు, ఎక్కువ ఫైర్ అవ్వకపోవచ్చు, బట్ వెరీ డీసెంట్ గేమ్. అండ్ ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఏం చేయాలో అక్కడ ఇన్వాల్వ్ అయ్యింది, నీట్ గా ఆడింది. బట్ ఏం జరిగిందో తెలీదు, ఒక ఎపిసోడ్ లో ఐ థింక్ ఎపిసోడ్ 6 ఐ థింక్, సో సోనియా విషయంలో తను మాట్లాడిన తీరు కొంచెం అంతగా నాకు నచ్చలేదు. సో లైక్ సోనియా అఖిల్ విషయంలో అక్కడికి వచ్చి ఇంతకు ముందు మీరు సరిగా లేరు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడుతుంది, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగినప్పుడు సోనియా నో కమెంట్స్ అని చెప్పడంలో తప్పు లేదు, తన ఒపీనియన్ తను చెప్పింది. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా స్ట్రెస్ చేయడం, అలా లైక్ సోనియా ఇచ్చిన రెస్పాన్స్ లైక్ అడల్టరీ జోక్స్ వేయొద్దు అని చెప్పడం కూడా సోనియా తప్పు, బట్ తను అక్కడ స్టాప్ చేసింది. బట్ లేటర్ ఆన్ విష్ణుప్రియ కంటిన్యూ చేసిన తీరు ఐ థింక్ దట్ ఈస్ బ్యాడ్ ఫర్ విష్ణుప్రియ. లైక్ మేబీ పాజిటివ్ వైబ్స్ ఉన్న విష్ణుప్రియకి నెగిటివ్ వైబ్ తీసుకురావడానికి కారణం మేబీ అవ్వచ్చు. సో లైక్ సోనియా ఆ విషయంలో హట్ అయిన తర్వాత బయటకు వచ్చి తను ఏడుస్తున్నప్పుడు కూడా ప్రొవోకింగ్ గా మాట్లాడడం, లైక్ నీ పర్సనాలిటీ ఇంతేనా, లైక్ నువ్వైనా పుణ్యస్త్రీనా అని చెప్పి మాట్లాడడం అనేది కొంచెం ఆడియన్స్ డెఫినెట్ గా అది నెగిటివ్ గానే తీసుకుంటారు. బట్ మేబీ దాని తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. దట్స్ అబౌట్ విష్ణుప్రియ. అండ్ ఆదిత్య గారు, శేఖర్ గారు ఇంకా వాళ్ళ గేమ్ ని ఇంకా స్టార్ట్ చేయలేదేమో అని నా అభిప్రాయం. ఫస్ట్ వీక్ లో ఎక్కడ కూడా ఒక ఎఫెక్టివ్ గా ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే ఒక టాస్క్ గెలద్దామనే ఉద్దేశంతో ఆడడం కానీ నాకైతే కనిపించలేదు. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ చూసుకుంటే ప్రేరణ అండ్ సీత, యష్మి, వీళ్ళు ముగ్గురు. సో సీత నాకు జెన్యున్ గా అనిపించే కంటెస్టెంట్ లో ఒకరు, ఎందుకంటే తన ఆట తీరు కానివ్వండి, తను ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడే తీరు కానివ్వండి, పాయింట్ కానివ్వండి, చాలా జెన్యున్ గా అనిపిస్తుంది. 2 సిచ్యువేషన్స్ లో తను మాట్లాడిన తీరు నేనైతే తనకే సపోర్ట్ చేస్తాను. లైక్ అభయ్కి, సీతకి కిచెన్ లో జరిగిన సిచ్యువేషన్, లైక్ సీక్రెట్ రూమ్ లో ముగ్గురు చీఫ్స్ కి బిగ్ బాస్ పిలిచి ఎక్కువ క్లాన్ సభ్యులు ఉన్న యష్మికి, మిగతా చీఫ్లకి లైక్ వర్క్ అసైన్ చేసే విషయంలో ఇచ్చిన ఫ్రీడమ్ విషయంలో యష్మి వచ్చేసి లైక్ పార్షియాలిటీ చూపించి వర్క్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నైనిక గ్రూప్ కి మిగతా టాస్క్లు, ఐ మీన్ మిగతా క్లీనింగ్ వర్క్ కానివ్వండి, లేకపోతే కుకింగ్ థింగ్ కాదు, ఒక కుకింగ్ కాకుండా రిమైనింగ్ టాస్క్లన్నీ కంప్లీట్ గా నైనిక టీమ్ కి ఇవ్వడం, అండ్ ఓన్లీ కుకింగ్ నిఖిల్ కి ఇవ్వడం. ఆ విషయంలో లైక్ హౌస్ లో చోటు చేసుకున్న మల్టిపుల్ ఇష్యూస్, లైక్ ప్రేరణ వచ్చేసి తను తాగిన కూల్ డ్రింక్ బాటిల్ ని, ఇసిరేసిన బాటిల్ ని మళ్ళీ తీసుకొచ్చి అయ్యో ఇది మన డ్యూటీ కాదు కదా, ఆల్రెడీ చేయడానికి ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం. అండ్ అభయ్ కూడా తను ఏదో మధ్యలో కుకింగ్, ఐ మీన్ లంచ్ టైంలో, డిన్నర్ టైంలో కాకుండా మిగతా ఎక్స్ట్రా టైంలో తను కుక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు
ఆ సీతకి అభయ్కి జరిగిన డిస్కషన్ లో కానివ్వండి, లైక్ సీత తీసుకున్న స్టాండ్ అండ్ తన పాయింట్ చాలా జెన్యున్ గా ఉన్నాయి అనిపించింది. సో లైక్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ లో సీత వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. సో ప్రేరణ అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది ఆ రోజు. లైక్ పర్టికులర్ గా ఆ కూల్ డ్రింక్ బాటిల్ తీసేసి మళ్ళీ పెట్టేసి వాళ్ళు చేస్తారని చెప్పి బయటికి వెళ్ళేసి అందరితో కలిసి కొంచెం ఏకిల్తనంగా నవ్వులు నవ్వడం అదంతగా అనిపించలేదు, జెన్యున్ అనిపించలేదు. ఎందుకంటే లైక్ గేమ్ ఓకే, బట్ లైక్ నాట్ ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ దాటి చేశారేమో అనిపించింది. వీళ్ళతో కలిసి నిఖిల్ కూడా నవ్వుతూ వాళ్ళతో హాస్యం చేస్తూ అది ఏదో కొంచెం ఎగతాళి కైండ్ ఆఫ్ థింగ్ లో ఇలా చేయడం అనేది నిఖిల్కి కూడా కొంచెం లైక్ నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చింది అని చెప్పాలి నా పర్స్పెక్టివ్ లో. సో దట్ ఈస్ అబౌట్ ప్రేరణ, సీత అండ్ యష్మి విజయానికి వస్తే లైక్ ఎస్పెషల్లీ ఫ్రమ్ స్టార్టింగ్ డే ఒక లక్ ఫ్యాక్టర్ తో రన్ అవుతున్న కంటెస్టెంట్స్ లో యష్మి వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. వై? బికాస్ తను చీఫ్ అవ్వడము, మిగతా సభ్యులు సెలెక్ట్ చేసినప్పుడు తను ఏమి ఎఫర్ట్ పెట్టకుండానే చీఫ్ అయ్యారు. బట్ దట్స్ ఓకే. దాని తర్వాత కూడా క్లాన్ విషయానికి వస్తే తను ఎంచుకున్న సభ్యుల స్ట్రెంగ్త్ వల్ల తన క్లాన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది తప్ప ఎక్కడ నాకు ఏదో ఒక ఎఫెక్టివ్ గా ఒక డెసిషన్ తీసుకున్నట్టు కానీ, ఒక టాస్క్ ఆడినట్టు కానీ, లేకపోతే మిగతా సభ్యులను ప్రభావితం చేసేటట్టు, ఐ మీన్ పాజిటివ్ గా ప్రభావితం చేసేటట్టు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినట్లు కానీ యష్మి విషయంలో నాకైతే కనిపించలేదు. సో మేబీ యష్మి లైక్ బెటర్ ఇఫ్ షీ కెన్ బ్రింగ్ అవుట్ హర్ గేమ్. సో దట్స్ అబౌట్ యష్మి. సో లైక్ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ వీక్ మొత్తం లైక్ యాజ్ యూజువల్ గా కన్ఫ్యూజన్ గా లైక్ వీళ్ళు పాజిటివ్ వీళ్ళు నెగిటివ్, ఆర్ ఒకనొక టైంలో వీళ్ళు నెగిటివ్ మళ్ళీ వీరు పాజిటివ్ అనిపించడం. సో లైక్ ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంప్రెషన్. సో చేంజ్ అవుతూ ఉంటుంది. మేబీ సెకండ్ వీక్ ఇంకొక అభిప్రాయం రావచ్చు. సో విల్ సి సెకండ్ వీక్ కి రిలేటెడ్ వీడియోస్ లో ఖచ్చితంగా దాని గురించి నేను చెప్తాను. టాస్క్ల పరంగా చూసుకుంటే ఫస్ట్ లైక్ కలర్స్ రిలేటెడ్ రోప్స్ మీద నిలబడాలి అన్న టాస్క్ లో నైనిక ఆడిన తీరు దట్ వాస్ సూపర్. వై? బికాస్ ఒక లేడీ అయి ఉండి లాస్ట్ వరకు లైక్ కంట్రోల్డ్ గా పట్టుకోవడం, నిఖిల్ విన్నర్ తో కాంపిటేటివ్ గా ఆల్మోస్ట్ గెలిచినంత పని చేసింది. దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇంకొక టాస్క్ వస్తే హాకీ స్టిక్ టాస్క్, దాంట్లో అభయ్ చేసిన గోల్ మాత్రం చాలా సూపర్ అండి. సో దట్ వాస్ వన్ మోర్ థింగ్. అండ్ నైనిక ఫస్ట్ టాస్క్ లో ఆల్మోస్ట్ గెలవబోయిన నైనిక సెకండ్ టాస్క్ లైక్ ప్లాస్టిక్ కోన్స్ ని హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఒక ఎండ్కి తీసుకెళ్లి పెట్టడం, ఆ టాస్క్ లో నైనిక గెలిచి చీఫ్ అవ్వడం చాలా బాగుంది. సో లైక్ ఓవరాల్ గా చూస్తే లైక్ ఇట్ స్టార్టెడ్ వెరీ గ్రేట్ సీజన్ 8. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియోలో మిగతా హైలైట్స్ గురించి అండ్ సాటర్డే సండే నాగార్జున గారు ఏం చెప్పబోతున్నారు అండ్ ఎలిమినేషన్ గురించి నేనైతే అప్డేట్ చేస్తాను డెఫినెట్ గా. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మేబీ ఇవి స్టార్టింగ్ వీడియోస్, ఏవైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేయండి. నేను వీడియో టు వీడియో ఖచ్చితంగా నేను ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను, అందులో నో డౌట్. ఇంకా కొన్ని విషయాలు నేను ఎంటర్టైనింగ్ గా చెప్పాలనుకున్న విషయాలు కూడా ఇప్పుడే చెప్పలేకపోతుండొచ్చు, బట్ ఐల్ స్టార్ట్ డూయింగ్ దట్. ఖచ్చితంగా నేను చెప్పే విధానంలో ఖచ్చితంగా వీడియో టు వీడియో ఖచ్చితంగా చేంజ్ చూపిస్తాను. సో దుమ్ము లేపేద్దాం, నో డౌట్ అందులో. అండ్ యా దట్స్ ఆల్ అబౌట్ లైక్ ఫస్ట్ వీక్ హైలైట్స్. సో నెక్స్ట్ వీక్ లో లైక్ నెక్స్ట్ వీడియోలో సాటర్డే సండే హైలైట్స్ గురించి, కొన్ని ముందు డేస్ హైలైట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం, జై హింద్.